శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 22వ అధ్యాయం శ్లోక పారాయణ విధానాన్ని చూద్దాం. ఇందులో ప్రస్తావించబడినటువంటి అంశం గోపికా వస్త్రాపహరణం. వాటిని 38 శ్లోకాలలో వ్యాసులు వారు అత్యద్భుతమైనటువంటి వర్ణనలతో, అంతేకాకుండా వ్రతదోషాలకి ప్రాయశ్చిత్తమైనటువంటి విధానాలు ఏ విధంగా సమస్య పరిష్కరించుకోవాలి, అలాగే సాధన చేసినటువంటి వాళ్ళకి అత్యంత సులువైనటువంటి మార్గంలో వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని స్వామి ఎలా అందించారు అనేది ఈ గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో వ్యాసులు వారు చక్కగా వర్ణించడం జరిగింది. ముందుగా గణేశ వ్యాసుని స్మరించుకుని ఆ శ్లోక పారాయణ క్రమాన్ని ఒక్కొక్కరు 10 శ్లోకాల చొప్పున చదువుకుందాం. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్కారం అండి. నమస్కారం అండి. ద్వావింశోధ్యాయ 22వ అధ్యాయం. ఒక్కొక్కరు 10 శ్లోకాలు చొప్పున ప్రారంభించవచ్చు. మూర్తి గారు, మేడం గారు ప్రారంభిస్తారంటే స్టార్ట్ చేయండి. श्रीसुक उवाच हेमन्ते प्रथमे मासि नन्दव्रजकुमारिकाः शेरुर्हविष्यं भुञ्जान पाच्छायन्यर्चनव्रतम् आप्लुत्याम्भसि कालिन्द्या जलन्ते चोदिते ऋणे कृत्वा प्रतिकृतिं देवीम् आनर्चुर् नृपसैकतीं गन्धैर्न्यामलैः सुरभिर्बिलिभिर्धूपदीपकैः. మరొకసారమ్మా. गन्धैर्माल्यैः सुरभिर्बिलिभिर्धूपदीपकैः गन्धैर्मालैः सुरभिर्बलिभिर्धूपदीपकैः దీన్ని పెట్టి తీసుకుంటే చెప్పండి సార్. గంధైర్మాల్యైస్తురభిర్బలిభిర్ధూపదీపకైః గంధైర్మాల్యైస్తురభిభిర్. ఇప్పుడు నేను అలాగే చదవలేదండి. గంధైర్మాల్యై సురభిభిర్బలిభిర్ధూపదీపకైః ఉచ్ఛావైచైశ్చోపహారైః ప్రవాళఫలతండులైః. సరిగా చదివానా సార్? ఇప్పుడు బాగుంది. కాచ్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః ఇతి మంత్రం జపం తస్థాక ఇతి మంత్రం జపం త్యస్థాక పూజాం చక్రుః కుమారికాః. ఏవం మాసం వ్రతం చేరుః కుమార్యైః కృష్ణచేతసక
భద్రకాళీం సమానర్చుర్భూయన్నందः సుతః పతిః ఉషస్ భూయాన్నन्दः సుతः పతిः భద్రకాళీం సమానర్చుర్భూయాన్నందः సుతః పతిః ఉషస్యుత్థాయ గోత్రైః స్వైరన్యోన్యాపద్దబాహవః కృష్ణముచ్చైర్జగుర్యాంచక కాళింద్యాం స్నాతుమన్వగం నద్యాం కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్ వాసాంసి కృష్ణం గాయంత్యో విజ్రహుః సలిలే ముదా భగవాంస్తదభిప్రేత్య కృష్ణో యోగేశ్వరేశ్వరః వయశ్చైరావృతస్తత్ర గతస్తత్కర్మ సిద్ధయే తాసాం వాసాంస్యుపాదాయ నీపమారూప్య సత్వరః హసదద్భిః ప్రవర్తన్ వారిః పరిహాసం హసద్భిః ప్రహాససన్ హసద్భిః ప్రహాససన్ బాలై హసద్భిః అవునండి హసద్భిః ప్రహసన్ బాలై పరిహాసమువాచః అత్ర తత్ర బలాత్కామం త్వం వాసః ప్రగృహ్యతాం సత్యం బ్రవాణినో నర్మ యద్యూయం ప్రతకర్షితాః. ఓకే. నమయోజిత పూర్వం వా అనుతం తదమే విదుః ఏకైకసః ప్రతీచ్ఛద్వం సహైవోత సుమధ్యమాః తస్య తచ్ఛేలితం దృష్ట్వా గోప్యః ప్రేమ పరిప్లుతాః వ్రీడితాః ప్రేక్ష్య చాన్యోన్యం జాతః ఆసాన నిర్యయుః ఏవం బ్రువతి గోవిందే నర్మణా క్షిప్తచేతసః ఆకంఠమగ్నాః సీతోదే వేపమానాస్తమబ్రువన్ మానయంభో క్రుధాస్వాతుం మానయంభో క్రుధాస్వాంతు నందగోపసుతం ప్రియం జానిమోంగవ్రజశ్లాఘ్యం జానీమోంగవ్రజశ్లాఘ్యం దేహి వాసాంసి వేపితాః శ్యామసుందరకే దాస్యః కరవామతవోదితం దేహి వాసాంసి ధర్మజ్ఞ నో చేద్రాజ్ఞే బ్రువామహే. శ్రీభగవానువాచ భవచ్చో యది మే దాస్యో మయోక్తం వా కరిష్యథ. సారీ. అత్రాగచ్చ సవాసాంసి ప్రతీచ్ఛन्तు శృతిస్మితాః తతో జలసయా సర్వా దారికాః శీతవేపితాః పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోక్తేర్శీతకర్షితాః భగవాన్ ఆహతా వీక్ష్య శుద్ధభావప్రసాదితః కందే నిధాయ వాసాంసి ప్రీతః ప్రోవాచ సస్మితం యూయాం వివస్సా యది పోధృతవ్రతాః వ్యగాహతైతత్తదు దేవహేళనం బద్ధ్వాంజలిం మూర్ధ్యపనుత్తయే హంసః కృత్వా నమోధో వసనం ప్రగుహ్యతాం ఇత్యచ్యుతేనాభిహితం ప్రజాబలాః మత్వా వివస్థాప్లవనం ప్రతచ్యుతిం
తత్పూర్తికామాస్తదశేషకర్మణాం సాక్షాత్కృతం నే మురవజ్యముగ్యతః. సంతోషం. బాగుంది. తర్వాత భార్గవి గారు, తర్వాత వనజ గారు. నమస్కారం అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. తాస్తథా వసతా దృష్ట్వా భగవాన్ దేవకీసుతః వాసాంసి తాభ్య ప్రాయచ్చత్కరుణస్తేన తోషితః దృఢం ప్రలబ్ధాస్తపయా చహాపితాః ప్రస్తోభితాః క్రీడనవచ్చకారితాః వస్త్రాణి చైవాపహృతాన్యథాప్యముం తానాభ్యసూయన్ ప్రియసంగనిర్వృతాః పరిధాయ స్వవాసాంసి ప్రేష్ఠసంగమసజ్జితాః గృహీతచిత్తానో नो चेलुस्तस्मिन् जायिते क्षणाः तासां विज्ञाय भगवान् स्वपादस्पर्शकाम्यया धृतव्रतानां सङ्कल्पमाह दामोदरो बलाः सङ्कल्पो विदितः साध्यो भवतीनां मदर्चनं मयानुमोदितः सोऽसौ సత్యో భవితుమర్హతి. ఈ పదాన్ని అయ్యా సంకల్పో విదిత సాధ్యో సాధ్వ్యో వకార యకారాలు రెండు సాధ్వ్యో సాధ్వ్యో అలాగే సంకల్పో విదిత సాధ్యో భవతీనాం మదర్చనం మయానుమోదిత సోసౌ సత్యో భవితుమర్హతి. न मय्यावेशितधियां कामः कामाय कल्पते वर्जिता क्वदिथा दानाः प्रायोभिजायनेशते. याता बलाव्रजं सिद्धा माये मारंस्यथाक्षपाः यदुद्दिश्य व्रतमिदं చేరురార్యార్చనం సతీః. శ్రీశుక అయ్యా యాతా బలావ్రజం సిద్ధా మాయే మారంస్యథాక్షపాః యదుద్దిశ్య అయ్యా మయేమ మాకి దీర్ఘం లేదు మయేమ. ఓకే అండి. మా యాతా బలావ్రజం సిద్ధా మయే మారంస్యథాక్షపాః యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీః. శ్రీశుక ఉవాచ ఇత్యాదిష్టా భగవతా లబ్ధకామాః కుమారికాః ధ్యాయంత్యస్తత్సదాంభోజ ధ్యాయంత్యస్తత్పదాంభోజ. అది మా కా రు కదండి అది సార్ చెప్పండి సార్. ధ్యాయంత్యస్తత్పదాంభోజం పృచ్ఛ్రాన్నిర్వివిశు. ఓకే. ధ్యాయంత్యస్తత్పదాంభోజం కృచ్ఛ్రాన్నిర్వివిశుర్వ్రజం. అంతే కరెక్టేనండి? కరెక్టే. అథ గోపైః పరివృతో భగవాన్ దేవకీసుతః వృందావనాద్గతో దూరం చారయంగాః సహగ్రజः నిదఘార్కాతపేతిగ్మే నిదఘార్కాతపేతిగ్మే దాకి దీర్ఘం నిదాఘార్కాతపే నిదా ఉందా ప్రింట్ లో? నిదాఘార్కాతపేతిగ్మే ఛాయాభిస్వాభిరాత్మనః ఆతపత్రాయితాన్వీక్ష్య ద్రుమానాః వ్రజోకసః. తర్వాత మళ్ళా చదవండి. వనజ గారు చదవండి. మీరు తర్వాత వనజ గారి తర్వాత ఇంకొకరు ఎవరు 191 అనేటువంటి దాంతో యాడ్ అయ్యారు. వాసంతి గారండి. వాసంతి గారు.
వనజ గారి తర్వాత వాసంతి గారు. చదువుతున్నానండి. జై గురుదత్తం. జై. ఏస్తోక కృష్ణ హే అంశో శ్రీరామన్ సబలార్జున విశాలర్షభ తేజస్విన్ దేవ ప్రస్తవరూధపా పశ్యైతైతాన్ మహాభాగాన్ పరార్ధైకాంత జీవితాన్ వాతవర్షాత పహిమాన్ సహంతో వారయంతినః మరొకసారి అహో చదువు. ఏషాం జన్మ సర్వపాణ్యుప జీవనం. ఏంటండి? 32వ శ్లోకం మరోసారి చదవండి. పశ్యతైతాన్. పశ్యతైతాన్ పశ్యతైతాన్ మహాభాగాన్ పరార్ధైకాంత జీవితాన్ వాతవర్షాత పహిమాన్ సహంతో వారయంతినః అహో ఏషాం వరం జన్మ సర్వపాణ్యుపజీవనం సుజనస్యేవ ఏ సర్వప్రాణ్యుపజీవనం. అహో ఏషాం వరం జన్మ సర్వప్రాణ్యుపజీవనం సుజనస్యేవ ఏషాం వై విముఖా యాంతి నార్థినః పత్రపుష్పఫలఛాయా మూలవల్కలదారుభిః గంధనిర్యాసభస్మాస్తి తోక్మైః కామాన్ వితన్వతే ఏతావజ్జన్మ సాఫల్యం దేహినామిహ దేహిషు ప్రాణైరర్ధైర్ధియా వాచా శ్రేయ ఏవాచరేత్ సదా ఇతి ప్రవాళస్తబకాః ఫలపుష్పోదళోత్కరైః తరూణాం నమ్రశాఖానాం మధ్యేన యమునాం గతః తత్ర గాః పాయయిత్వా స్పః సుమృష్టాః శీతలాः శివాः తతో నృప స్వయం గోపాः కామం స్వాదుపపుర్జలం తస్యా ఉపవనే కామం చారయంతః పశూన్ నృపా కృష్ణ రామా ఉపాగమ్య క్షుధార్త ఇదమబ్రువన్. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే గోపీ వస్త్రాపహరణం నామ 22వ అధ్యాయః. ఓం శాంతి. నైస్. బాగుంది. వాసంతి గారు ప్రారంభించండి మొదటి శ్లోకం నుంచి. వాసంతి గారు ఉన్నారమ్మా? వివ్ 191 వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అతద్వావింశోऽధ్యాయः చీరహరణం శ్రీశుక ఉవాచ హేమంతే ప్రథమే మాసి నందవ్రజకుమారికాः చేరుహవిష్యం భుంజాన కాచాయన్యర్చన వ్రతం ఆప్లుత్యాం పసి కాళింద్యా జలాంతే చోదితే రుణే కృత్వా ప్రతికృతిం దేవీం ఆనర్జునృప సైకతిం గంధైర్మాల్యై సురభిర్బలిభిర్ధూపదీపకైః ఉచ్చావచైశ్చోపహారైః ప్రవాళఫలతండులైః కాత్యాయని మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః ఇతి మంత్రం జపంత్యస్తాః పూజాంచక్రు కుమారికాః ఏవం మాసం వ్రతం చేరుః కుమార్య కృష్ణచేతసః భద్రకాళీం సమానచ్చు భూయాన్నందసుతపతిః ఉషస్యుత్థాయ గోత్రైః స్వైరన్యోన్యాబద్ధబాహవः కృష్ణముచ్ఛేద్య గుర్యాంత్యః కాళింద్యాం స్నాతుమన్వహం నద్యాం కదాచిదాగచ్చ తీరే నిక్షిప్య పూర్వవత్ వాసాంసి కృష్ణం గాయంత్యో విజహృः సలిలే ముదా భగవాన్ తదభిప్రేత్య కృష్ణో యోగేశ్వరేశ్వరः వయస్వైరావృతస్తత్ర గతస్తత్కర్మ సిద్ధయే తాసాం వాసాంస్యుపాదాయ నిపమారుహ్య సత్వరః
हसद्भिः प्रसन् बालैः परिहासमुवाचः अत्र गच्छ बलात् कामम् स्वं स्वं पास प्रगृह्यताम् सत्यं ब्रवाणिनो नाम यज्यूयं व्रतकर्षिताः न मयोदितपूर्वं वा अनृतं तदिमे विदुः एकैकसत्प्रतीच्छत्वं सहैवोत सुमध्यमाः సంతోషం. కృష్ణ చాలా బాగుంది. శ్రీకృష్ణ. నమస్కారం సుబ్బారావు గారు అండి. చదవండి. నమస్కారం. సుబ్బారావు గారు, మీరు మేడం గారు ఉన్నారు కదా, చదవండి. 12వ శ్లోకం నుంచి. తస్య తచ్ఛ్వేలితం దృష్ట్వా గోప్య ప్రేమ పరిప్లుతాః వ్రీడితాః ప్రేక్ష్య చాన్యోన్యం జాతాః సాన నిర్యయుః ఏవం భ్రువతి గోవిందే నర్మణా క్షిప్తచేతసః ఆకంఠమగ్నా సీతో దేవేపమానాస్తమబ్రువన్ మానాయంభో వృథాస్త్వాం తు నందగోపసుతం ప్రియం జానీమోంగవ్రజశ్లాఘ్యం దేహీ వాసాంసి వేపితాః శ్యామసుందర తే దాస్యః కరవామతవోదితం దేహీ వాసాంసి ధర్మజ్ఞ నో చేద్రాగ్నే బ్రువామహే శ్రీభగవానువాచ భవత్యో యది మే దాస్యో మయోక్తం వా కరిష్యత అత్రాగత్య స్వవాంసి ప్రతీచ్ఛత శుచిస్మితాః అత్రాగత్య స్వవాసాంసి అత్రాగత్య స్వవాసాంసి ప్రతీచ్ఛత శుచిస్మితాః తతో జలశయాత్ సర్వా దారికాః శీతవేపితాః పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోత్తేరుః శీతకర్షితాః భగవానాః తా వీక్ష్య శుద్ధ భావ ప్రసాదతః స్కందే నిధాయ ప్రసాదిత. ప్రసాదతః స్కందే నిధాయ వాసాంసి ప్రీత ప్రోవాచ సస్మితం యూయం వివస్త్రాయదపో ధృతవ్రత వ్యగాహతైతద్దుతదు దేవహేళనం బద్ధ్వాంజలిముద్యపనుతయే హసః కృత్వా నమోధో వసనం ప్రగృహ్యతాం ఇత్యుచ్యతేనాభిహిత వ్రజాబలా మత్వా వివస్త్రాప్లవనం ఇత్యచ్యుతేనాభిహిత వజ్రాబలా మత్వా వివస్త్రాప్లవనం వ్రతచ్యుతిం తత్పూర్తికామాస్తదశేషకర్మణాం సాక్షాత్కృతుం నేమురవద్యం మ్యుగ్యతః సంతోషం. బాగుంది. మేడం గారు ఇవాళ వేరే పనిలో ఉన్నారు సార్, రాలేదు. సరే. వాసంతి గారు చదువుతారమ్మా. చదవండి అమ్మా వాసంతి గారు. తప్పకుండా. ఎన్నోది మర్చి 21. ఫస్ట్ వాసాంసితాభ్య ప్రాయచ్చత్ కరుణస్తేన తోషితః దృఢం. వినిపిస్తుందండి? వస్తుంది. వినిపిస్తుంది. దృఢం ప్రలబ్ధాస్త్రపయా చ ఆపితాః ప్రస్తోభిత క్రీడనవచ్చకారితాః వస్త్రాణి చైవ పౌతాన్యధాప్యముం తానాభ్యసూయన్ ప్రియసంగ నిర్వృతాః పరిధాయ స్వవాసాంసి ప్రేష్ఠ సంగమ సజ్జితాః గృహీత చిత్తానో చేలుస్తస్మిన్ లజ్జాయితే క్షణాః తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాదస్పర్శకామ్యయా ధృతవ్రతానాం సంకల్పం ఆహ దామోదరో బలా సంకల్పో విదిత సాధ్యో భవతీనాం మదర్చనం.
मयानुमोदितः सोऽसौ सच्चो भवितुमर्हति। न मय्यावेशितधियां कामः कामाय कल्पते। भज्जिता क्वथिता दाना प्रायो बीजाय नेष्यते। ज्ञाता बलाव्रजं सिद्धा मयेमारं स्यदक्षपाः। यदुद्दिश्य व्रतमिदं चेरुरार्यार्चनं सती। श्रीशुक उवाच इच्छादिष्टा भगवता लब्धकामा कुमारिकाः ध्यायन्त्यस्तत्पदाम्भोजं पृच्छान्निर्विविशुर्व्रजम्। अध गोपैः परिवृतो भगवान् देवकीसुतः वृन्दावनाद्गतो दूरं चारयन् गासाग्रजः। निदाघातते तिग्मे छायाभिस्वाभिरात्मनः। आतपत्रायितान् वीक्ष्य द्रुमानाः व्रजौकसः। हे शोककृष्ण हे చాలండి 31. సారీ జయ గురుదత్త. నేను చదవనండి 31 నుంచి. చదవండి. హే స్తోక కృష్ణ హే అంశో శ్రీదామన్ సుబలార్జున విశాలర్షభతేజస్విన్ దేవప్రస్థవరూధప పైష్యత్తైతాన్ మహాభాగాన్ పరార్థైకాంత జీవితాన్ వాతవర్షాత్తపహిమాన్ సహంతో వారయంతి నక అహో ఏషాం వరం జన్మ సర్వప్రాణ్యుపజీవనం సుజనస్యేవ ఏషాం వై విముఖాయాంతి నార్దినక పత్ర పుష్పఫలఛాయ మూలవల్కలదారుభిః గంధ నిర్యాసభస్మాస్తి దోక్మై కామన వితన్వతే ఏతవజ్జన్మ సాఫల్యం దేహినామిహ దేహిషు ప్రాణైర్అర్ధైర్ధియా వాచ శ్రేయ ఏవాచరేత్ సదా ఇతి ప్రవాళస్తబక ఫలపుష్పదళోత్కరైః తరుణాం నమ్రశాఖానాం మధ్యేతో యమునాం గతక తత్ర కాపాయయిత్వాపక సుమృష్టా శీతలా శివాక తతో నృపస్వయం గోపాక కామం స్వాదు పుపుర్జలం తస్యా ఉపవనే కామం చారయంతః పశూన్ నృప కృష్ణ రామ ఉపాగమ్య క్షుధార్థా ఇదమబ్రువన్. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే ద్వాంవిశోऽధ్యాయః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. రేపటి నుంచి తర్వాత వచ్చే అధ్యాయంలో మనం 23వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మునిపత్నుల్ని బ్రాహ్మణ పత్నుల్ని ఏ విధంగా అనుగ్రహించాడు అనేటువంటిది మనం చెప్తున్నాం. అది